హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్ష ఛానల్. సో ఈ వీడియో వచ్చేటప్పటికి మా పెద్ద చెల్లిది హ్యాపీ బర్త్డే అనమాట. బర్త్డే అనమాట. సో అందరికీ కూడా హ్యాపీ బర్త్డే అని విష్ చేసి బర్త్డేని కూడా హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాను. సో తన బర్త్డేని అయితే సింపుల్గా మా ఇంట్లో సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. సెలబ్రేట్ అంటే జస్ట్ ఏదో చాలా సింపుల్గా అనమాట. సో బర్త్డే కదా, అందుకని ఉదయాన్నే తలస్నానం అయితే చేసింది. ఇంకా తనకి నేనైతే ఇలా జడ అయితే వేశాను. తనకి సెట్ అయ్యేది, నాకు బాగా వచ్చే జడ అనమాట. ఇంకా అమ్మ అయితే ఈ శారీ క్రష్డ్ సిల్క్ శారీ ఫ్రాక్స్ కోసం అని చెప్పేసి మాకు తీసుకుంది. సో తన బర్త్డే ఉంది కదా అని చెప్పేసి హడావుడిగా ముందల రోజు అయితే తన కోసం అయితే కుట్టాను. తనకి అని చెప్పలేదు అసలు, జస్ట్ కుట్టా అనమాట. మెజర్మెంట్స్ తీసుకొని ఈసారి వచ్చినప్పటికీ నీకు ఏదైనా ఫ్రాక్ కుడతా అని అబద్ధాలు చెప్పేసి, బట్ తన బర్త్డే కోసం అయితే ఫ్రాక్ అయితే కుట్టాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తన బర్త్డే కోసం అని చెప్పేసి కేక్ని కూడా ప్రిపేర్ చేసినాను. ఇది వచ్చేసి జీబ్రా కేక్ అనమాట. సో ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. అండ్ నేను కేక్స్ అయితే అప్పుడప్పుడు చేస్తున్నా, పర్లా బాగానే వస్తున్నాయి. కాకపోతే ఫస్ట్లో అయితే పంచదారతో చేసేదాన్ని అనమాట. కానీ ఇప్పుడైతే పంచదార అస్సలు వేయకుండా బెల్లంతోనే చేస్తున్నాను. హెల్తీగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ గోధుమ పిండి వేసుకుంటే బాగుండేది, బట్ మైదానే వేసా. ఎందుకంటే ఒకసారితోనే షుగర్ మార్చేసి గోధుమ పిండి కూడా వేసేసుకుంటే మొత్తం చేంజ్ అయిపోతే కేక్ టేస్ట్ వస్తుందో రాదో అని చెప్పి ఒక్కొక్కటిగా నేను ఇంప్రూవ్ అవుతూ చేంజ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ మైదాతోనే, కాకపోతే షుగర్ కాకుండా బెల్లంతో అయితే ఈ కేక్ని అయితే చేసిన. సో 2 ఎగ్స్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోనే బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నా అనమాట. సో ఆ బ్యాటర్ అంతా కూడా గిన్నెలోకి అయితే వేసుకొని దాంట్లోనే 2 కప్పుల దాకా మైదా పిండి వేసుకొని పావు కప్పు దాకా ఆయిల్ కూడా వేసుకొని బాగా మంచిగా అయితే మిక్స్ చేసాను అనమాట. బ్యాటర్ కొంచెం థిక్గా అనిపించింది, అందుకని కొంచెం మిల్క్ని కూడా యాడ్ చేసుకొని అయితే మిక్స్ చేసుకున్నాను. నేను ఫస్ట్లో కేక్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అయితే ఎగ్లెస్ కేక్ చేసేదాన్ని అనమాట, పెరుగు వేసి. తర్వాత ఎగ్ వేస్తే ఇంకా ఫ్లఫీగా చాలా టేస్టీగా వస్తుందని చెప్పారు. అందుకని చెప్పి అప్పటి నుంచి ఎగ్తో కూడా కేక్ ట్రై చేశాను. ఎందుకంటే నా దగ్గర వెనిలా ఎసెన్స్ ఉండేది కాదు ఫస్ట్లో, అందుకనే నీసు వాసన వస్తుందేమో ఎగ్ వేస్తే అని చెప్పి అలా ట్రై చేసేదాన్ని. ఇంకా వెనిలా ఎసెన్స్ అయితే దొరికింది, తెచ్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ఎగ్ తోటి అయితే కేక్ని ట్రై చేసిన. ఎగ్తోనే చాలా బాగా వచ్చేవి. సో ఇక్కడ నేను జీబ్రా కేక్ అని చెప్పాను కదా, సో కలుపుకున్న బ్యాటర్లో కొంచెం అయితే పక్కకు తీసుకున్నా. హాఫ్ బ్యాటర్ అయితే పక్కకు తీసుకొని దాంట్లో కొంచెం కోకో పౌడర్ అయితే మిక్స్ చేశాను. ఇంకా వైట్ కలర్ బ్యాటర్ కొంచెం వేయడం, ఈ కోకో పౌడర్ మిక్స్ చేసిన బ్యాటర్ని కొంచెం వేయడం, ఇలాగా స్టెప్ బై స్టెప్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని ఫైనల్గా ఇలా స్పూన్ తోటి అయితే లైన్స్ అయితే గీసుకున్నా అనమాట. యూట్యూబ్ మహిమ అనమాట. ఏది వచ్చినా రాకపోయినా దాంట్లో చూసి నేర్చుకుంటాం కదా. సో యూట్యూబ్లో చూశాను, నాకు ఎందుకనో చాలా బాగా నచ్చింది. పైన ఏమీ అవసరం లేదు కూడా డెకరేట్ చేసుకోవడానికి, కేకే ఫుల్ డెకరేటివ్గా ఉండిద్ది అనిపించింది. సో ఫస్ట్ టైం చేసినాను కదా, మరీ పిచ్చి పిచ్చిగా ఎక్కువ గీతలు గీసేయలేదు. చాలా తక్కువ గీతలు కొంచెం దూరంగా గీసా అనమాట. ఎందుకంటే మళ్ళీ మెస్సీగా అయిపోతుందేమో అని చెప్పి చాలా సింపుల్గా 4 పెటల్స్ ఫ్లవర్ లాగా ఉంది కదా. ఇక నేనైతే దీన్ని కుక్కర్లో అయితే బేక్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు నార్మల్గానే పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో చిన్న గిన్నె పెట్టి అట్లా బేక్ చేసేదాన్ని. ఇలా కాకుండా అట్ల పిండం పెట్టేసి కింద కుక్కర్లో కూడా పెట్టవచ్చు, బాగా బేక్ అవుతుంది అని చెప్పేసి యూట్యూబ్లోనే చూశాను. సో కుక్కర్లో అయితే పెట్టి ఒక 30 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకున్నాను అనమాట. కేక్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. అడుగు కూడా కొంచెం కూడా మాడలేదనమాట, పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే డిజైన్ మొత్తం పోతుందేమో అనుకున్నా, కానీ డిజైన్ కూడా పోకుండా బాగా వచ్చింది. చెల్లి బర్త్డే కదా, సో అమ్మ కూడా లంచ్లోకి స్పెషల్స్ అయితే కుక్ చేసిందనమాట. అది కూడా సండేనే వచ్చింది. సో దాంట్లోకి అయితే ఫస్ట్ చికెన్ కర్రీ అయితే కుక్ చేసిందనమాట. దాంట్లో మంచి స్పెషల్ ఏంటి, బగారా రైస్, ఆల్ టైమ్ ఫేవరెట్, మంచి కాంబినేషన్. ఇంకా రైతా అండ్ సలాడ్, ఆనియన్ సలాడ్. సో నంచుకొని తినడానికి అని చెప్పేసి. సో మార్నింగ్ టైం అయితే నార్మల్ డ్రెస్ వేసుకొని రెడీ అయింది. సో ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తుందనమాట. తనకి మా మమ్మీ కుక్ చేసిన చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అంటే చాలా ఇష్టం. ఇంక ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళు కూడా చేను నుంచి వస్తారు కదా అని చెప్పేసి మేము కుట్టిన ఫ్రాక్ని అయితే ఇచ్చాము. సో ఫ్రాక్ వేసుకొని కేక్ని అయితే కట్ చేసింది. తనకైతే కేక్ చాలా బాగా నచ్చిందంట. కాకపోతే పగలు మొత్తం కూడా పిల్లలందరూ కలిసి ఆడుకున్నారు, ఫుల్గా ఎగిరారు. ఈవినింగ్కి కొంచెం డల్ అయిపోయారనమాట. అందరికీ కూడా బాగా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా కేక్ అయితే కట్ చేసాము. ఇలాగా మా చెల్లి బర్త్డేని చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసాము. కానీ తన కోసమే నేను ఆ డ్రెస్ కుట్టానని తనకు తెలీదనమాట. ఇచ్చినప్పుడైతే షాక్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ కేక్ చేస్తున్నాం తన కోసం అని కూడా తెలీదనమాట. కట్ చేసేటప్పుడైతే చూసి కేక్ చాలా బాగా నచ్చిందని అయితే చెప్పింది. సో ఆ డే ఇలాగా హ్యాపీగా అయితే ఎండ్ అయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.